ఎలా అయితే రేడియాలజీకి ప్యాథాలజీకి ఎనస్థీషియాకి స్టార్టింగ్ లోనే ఇలా అన్లిస్టెడ్ కోడ్స్ ఉన్నాయో అట్లాగే మెడిసిన్ చాప్టర్ కూడా ఇలా స్టార్టింగ్ లోనే అన్లిస్టెడ్ కోడ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఇవేం అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా ఈ కింద ఇలా ఉన్నాయి కదా సింబల్స్, ఆ సింబల్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, చూసుకోండి. ఓకేనా? సో ప్రతి పేజ్ లో ఉంటది, ప్రతి పేజ్ లో అన్ని సింబల్స్ కి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ నుంచి వస్తుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో 90460461 చూడండి ఒకసారి. 90460461. సో ఇమ్యూనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ త్రూ 18 years ఏజ్ వయా ఎనీ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఏ రూట్ అయినా కావచ్చు, అది ఐవి కావచ్చు, సబ్క్యూటేనియస్ కావచ్చు, ఇంట్రాడర్మల్ కావచ్చు, ఏ రూట్ అయినా. విత్ కౌన్సిలింగ్ కోర్స్ అన్నమాట. అంటే ఈ బిలో 18 years ఏజ్ వాళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ కి విత్ కౌన్సిలింగ్ తో ఇస్తారు. అబౌవ్ 18 years ఏజ్ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వితౌట్ కౌన్సిలింగ్ తో ఇస్తారు. ఇదేమో విత్ కౌన్సిలింగ్, బిలో 18 years కదా, సో విత్ కౌన్సిలింగ్ తో ఇస్తారు. ఓకే, అది 90460 ఫస్ట్ వ్యాక్సిన్ కి. ఏదైనా అడిషనల్ ఉంటే 461. అవి రెండు గుర్తుపెట్టుకోండి. తర్వాత సో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని బట్టి మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసి 90471472 చూడండి. సేమ్ ఇమ్యునైజేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇంక్లూడ్స్ పర్క్యూటేనియస్, ఇంట్రాడర్మల్, సబ్క్యూటేనియస్, ఇంట్రామస్క్యులర్. ఇందాకేంటి, ఏ రూట్ అయినా ఒకటే కోడ్, బట్ ఇక్కడ మాత్రం రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చాడు. అదేమో విత్ కౌన్సిలింగ్, ఇదేమో వితౌట్ కౌన్సిలింగ్. 90471 అండ్ 472 వితౌట్ కౌన్సిలింగ్, 472 అడిషనల్ వ్యాక్సిన్ కి. తర్వాత 473 474 కూడా వితౌట్ కౌన్సిలింగ్, కాబట్టి ఓరల్ రూట్ కి, ఓరల్ అండ్ నాజల్ రూట్ కి. ఇందాక విత్ కౌన్సిలింగ్ లో ఏంటి, ఏ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న రెండు కోడ్స్. వితౌట్ కౌన్సిలింగ్ లో మాత్రం కొన్ని రూట్స్ కి 90471 472 ఇచ్చాడు. ఓరల్ అండ్ నాజల్ రూట్ కి 90473 474 అనే కోడ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఎలా ఇస్తాడో చెప్తాను. సో ఇక్కడ రాస్తాను. సో మొత్తం 5 సినారియోస్ ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఇంట్రావినస్ రూట్ వితౌట్ కౌన్సిలింగ్ 5 వ్యాక్సిన్స్ అంటాడు. ఏం కోడ్స్ ఇవ్వాలి అప్పుడు? 90471 472. సో ఫస్ట్ వ్యాక్సిన్ కి 90471 ఇచ్చి ఇంకా 4 వ్యాక్సిన్స్ ఉన్నాయి కాబట్టి 90472 ఇంటూ 4, 90471 90472 ఇంటూ 4. సేమ్ ఇప్పుడు ఓరల్ 2 వ్యాక్సిన్, నాజల్ 2 వ్యాక్సిన్స్ వితౌట్ కౌన్సిలింగ్. దీనికి ఏమిస్తారు? 90473 90474 ఇంటూ 3. సో మొత్తం 4 కదా, ఓరల్ 2 ఉన్నాయి, నాజల్ 2 ఉన్నాయి, 4. సో ఫస్ట్ దానికి 473 ఇచ్చేస్తే ఇంకా 3కి లేవు కాబట్టి ఇంటూ 3 వేసేస్తాం. సో ఇది డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సినారియో. సో థర్డ్ సినారియో ఏం చేస్తాడంటే, ఐవి రూట్ ఏమో 2 వ్యాక్సిన్, నాజల్ రూట్ ఏమో 2 వ్యాక్సిన్ అంటాడు. అంటే ఐవికి కోడ్ ఏంటి, 90471 90472, రెండు సరిపోయినాయి. ఇంకొక 2 ఉన్నాయి కదా, దానికి డైరెక్ట్ గా 473 ఇవ్వకుండా డైరెక్ట్ గా యాడ్ అనుకోడు, డైరెక్ట్ గా యాడ్ అనుకోడు ఇచ్చేయాలి. అంటే 2 కాంబినేషన్ వచ్చినప్పుడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వితౌట్ కౌన్సిలింగ్ లో వచ్చినప్పుడు డైరెక్ట్ గా యాడ్ అనుకోడు, నో నీడ్ టు గివ్ ద మెయిన్ కోడ్. వితౌట్ కౌన్సిలింగ్ లోనే కాదు, విత్ అండ్ వితౌట్ వచ్చినప్పుడు కూడా ఒకటే మెయిన్ కోడ్, ఒక మెయిన్ కోడ్ ఒక్కసారి రావాలి, 2 సార్లు రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఆప్షన్ లో మెయిన్ కోడ్స్ ఏమేంటి, 90460 471 473, ఇవన్నీ మెయిన్ కోడ్స్. ఇవి ఏదైనా ఆప్షన్ లో 2 times వచ్చినాయి అనుకోండి,
ఇప్పుడు 471 473 ఆప్షన్లు వచ్చినాయి అనుకోండి, ఎలిమినేట్ చేయాలి. సో ఐవి 2 ఉన్నాయి, నాజల్ 2 ఉన్నాయి. 90471 472 474 ఇంటూ డైరెక్ట్గా 2. సేమ్ నేను ఇక్కడ మారుస్తాయి. ఇప్పుడు ఇంట్రాడర్మల్ కూడా 2, నాజల్ ఏమో 4 ఇచ్చాడు అనుకోండి. అప్పుడంతా 471 అండ్ 472 ఇంటూ 3. ఐవి 2, ఇంట్రాడర్మల్ 2, 4 కదా. 471 472 ఇంటూ 3, నాజల్ 4 కాబట్టి డైరెక్ట్గా 474 ఇంటూ 4. సో ఇది థర్డ్ సినారియో. ఫోర్త్ సినారియో ఏంటంటే విత్ కౌన్సిలింగ్ ఓరల్ 3 వ్యాక్సిన్, వితౌట్ కౌన్సిలింగ్ పర్క్యూటేనస్ 2 వ్యాక్సిన్, వితౌట్ కౌన్సిలింగ్ ఓరల్ 2 వ్యాక్సిన్ ఇలా ఇచ్చాడు. సో విత్ కౌన్సిలింగ్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో విత్ కౌన్సిలింగ్ కోడ్ అంతా 90461. సో విత్ కౌన్సిలింగ్ లో రూట్ తో మనకు పనిలా, అది ఓరల్ కావచ్చు, నాదల్ కావచ్చు, ఐవి కావచ్చు, ఏదైనా సింగిల్ కోడ్ 90460 ఇంటూ 2. తర్వాత వితౌట్ కౌన్సిలింగ్ లో పర్క్యూటేనస్ ఉంది కదా, డైరెక్ట్ గా యాడ్ అనుకోడు 472 90472 ఇంటూ 2. తర్వాత నాజల్ కూడా ఉంది కాబట్టి 90474 ఇంటూ 2. డైరెక్ట్ యాడ్ అనుకోండి. ఓన్లీ ఒకటే మెయిన్ కోడ్, మిగతా యాడ్ అనుకోడ్స్ ఉన్నారు. అంటే వితౌట్ లో 2 డిఫరెంట్ రూట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు డైరెక్ట్ గా యాడ్ అనుకోడు. ప్లస్ సేమ్ విత్ అండ్ వితౌట్ ఇచ్చినప్పుడు కూడా విత్ లో మెయిన్ కోడ్ ఇచ్చేస్తున్నాం కాబట్టి వితౌట్ కి డైరెక్ట్ గా యాడ్ అనుకోడు. డైరెక్ట్ గా యాడ్ అనుకో. సో ఇది అర్థమైంది కదా. వితౌట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూట్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఎలా, కలిసి ఇచ్చినప్పుడు ఎలా, సో తర్వాత విత్ అండ్ వితౌట్ ఇచ్చినప్పుడు ఎలా. ఓకే, ఇది క్లియరే. కానీ ఓన్లీ విత్ ఇచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓన్లీ విత్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో చెప్తాను. ఓన్లీ విత్ కౌన్సిలింగ్, ఓన్లీ విత్ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఇలా ఇస్తారమ్మా. డిటిఏపి ఎంఎంఆర్ అంటాడు, రూబెల్లా అంటాడు. ఓకే, సో ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి? 1 2 3 90460 ఇంటూ 3. ఎన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి? 5 ఉంటే 5, 6 ఉంటే 6, 7 ఉంటే 7, 8 ఉంటే 8, 9 ఉంటేనే ఎన్ని ఉంటాయి అని ఇక్కడ వ్యాక్సిన్ నేమ్స్ మెన్షన్ చేస్తాను, మెన్షన్ చేస్తారు. డిటిఏపి, ఎంఎంఆర్, రూబెల్లా, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్, లేకపోతే డెంగ్యూ వ్యాక్సిన్ ఇట్లా. సో 90460 ఇంటూ 3. ఇక్కడ ఏంటంటే 90461 కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటంటే నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్. నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే డిటిఏపిలో డిప్థీరియా, టెటానస్, సెల్యులర్ ప్రోస్టోసిస్ 3 కాంపోనెంట్స్. ఎంఎంఆర్ మెజల్స్, మమ్స్, రూబెల్. సో 3 కాంపోనెంట్స్. మొత్తం ఎన్ని? 3 3 3 3 6, రూబెల్లా 1, 7. 7 మైనస్ 3 ఎంత? 4 కదా. సో 90461 ఇంటూ 4 వచ్చేసి విత్ కౌన్సిలింగ్ అది ఒక్కటే కన్ఫ్యూజన్. నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో 7 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఈ 7 కాంపోనెంట్స్ మైనస్ 3 కనుక చేస్తే, 3 వ్యాక్సిన్స్ మైనస్ కనుక చేస్తే 4 మిగిలింది. అది యాడ్ ఆన్ కోడ్కి ఇంటూ 4 వేసేస్తాం. 90461 ఇంటూ 4.
సో మీకు ఆ కాంపోనెంట్స్ అర్థం అవ్వాలంటే ఎట్లాగో నేను చూపిస్తాను. సో ఇక్కడ ఉంటాయి మీకు 90700707 90700 దగ్గరికి రండి. డిప్తీరియా ఉంది చూడండి. డిప్తీరియాకి ఒక కామా ఉంది, ఒక కాంపోనెంట్. టెటానస్ టాక్సైడ్ కి ఒక కామా ఉంది, సెకండ్ కాంపోనెంట్. సెల్యులర్ పోస్టోసిస్ కి ఒక కామా ఉంది, అంటే మూడు. కింద ఎంఎంఆర్ ఉంటుంది చూడండి, 707. మెజల్స్ కి ఒక కామా, మమ్స్ అండ్ రూబెల్లా వైరస్ వ్యాక్సిన్ కి. మమ్స్ అండ్ రూబెల్లా రెండు వేరు వేరు, ఓకేనా? ఇట్లా ఎంఎంఆర్వి ఉంది చూడండి కింద, మిజల్స్, మమ్స్, రూబెల్లా అండ్ వ్యారిసెల్లా, 4 కాంపోనెంట్స్. ఓకే. తర్వాత 90713 ఐపీవి, పోలియో వైరస్ వ్యాక్సిన్, సింపుల్ ఒకటే, ఇనాక్టివేటెడ్, ఒక కాంపోనెంట్ అది. తర్వాత స్మాల్ ఫాక్స్ అండ్ మానిక్ మంకీ ఫాక్స్, 2 కాంపోనెంట్స్ అయ్యి. ఒక టెటానస్ అండ్ డిప్తీరియా టాక్సైడ్, టీడీ, 2 కాంపోనెంట్స్. టీడీ అప్ అని ఉంది చూడండి, అది కూడా 3 కాంపోనెంట్స్. ఇట్లా సో చెక్ చేసుకోవాలి ఏ ఏ వ్యాక్సిన్ ఇచ్చాడు, ఎన్ని కాంపోనెంట్స్ చెక్ చేసుకొని విత్ కౌన్సిలింగ్ కి మాత్రమే అది కొంచెం డిఫరెన్షియేషన్. ఇంక మిగతా అన్ని వ్యాక్సిన్ లెక్కని, ఈ కాంపోనెంట్స్ తో మనకు పని లేదు. సో ఎన్నైనా ఇవ్వనివ్వండి, ఎన్ని వ్యాక్సిన్స్ అయితే అన్ని. ఓకే. సో వ్యాక్సిన్ నుంచి ప్రతి క్వశ్చన్ పేపర్ లో, ప్రతి సిపిసి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అనేది డామ్ షూర్ ఉండేది, లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సైకోథెరపీ నుంచి కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, డామ్ షూర్గా వస్తుంది. అది ఎలా వస్తుందో చెప్తాను. ఈ సైకోథెరపీ కనుక మీరు వస్తే 90832 యాడాన్ కోర్స్ తీసేయండి. ఈ యాడాన్ కోర్స్ ఏంటంటే వేరే ఈఎన్ఎంతో పాటు ఇస్తాం, అది మనం రేపు చెప్పుకుంటామని. సో 90832 30 minutes ఇచ్చాడు, 834 45 minutes ఇచ్చాడు, 837 60 minutes ఇచ్చాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 30 45 65 ఇస్తే మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? ఓకే, క్లియర్. బట్ అలా కాకుండా 20 minutes ఇచ్చారు, లేకపోతే 43 minutes ఇచ్చారు, లేకపోతే 50 minutes ఇచ్చారు. అప్పుడు ఎలా ఆన్సర్ చేస్తారంటే, సో ఇక్కడ మనకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. ఆ పారాగ్రాఫ్ దగ్గర కనుక వెళ్తే విల్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇన్ రిపోర్టింగ్ అని చూడండి, ఇన్ రిపోర్టింగ్ థర్డ్ ఫోర్త్ పారాగ్రాఫ్. ఇన్ రిపోర్టింగ్ ఇది. ఇన్ రిపోర్టింగ్, చూస్ ద కోడ్ క్లోజెస్ట్ టు ద యాక్చువల్ టైమ్. If it is 16 to 37 minutes, 832 and 833, 38 to 52 minutes, 834 and 836, 53 or more, then you can go with the 90837. సో ఇక్కడ ఏ టైం నుంచి ఏ టైం ఉన్నప్పుడు ఏ కోడ్ ఇవ్వాలో చాలా క్లియర్ గా డాక్యుమెంటేషన్ చేశారమ్మా. సో దాన్ని బట్టి మనం కోడ్ అనేది ఇచ్చారు. సో కొన్నిసార్లు అడిగారు ఇక్కడ క్వశ్చన్, సో జాగ్రత్త ఆన్సర్ చేయండి. సైకోథెరపీ తర్వాత సైకోథెరపీ క్రీసిస్ ఉంటుంది చూడండి. సైకోథెరపీ క్రీసిస్ లో రెండు కోడ్స్ ఉంటాయి, 90839, 90840. ఇక్కడ నుంచి కూడా చాలా సార్లు క్వశ్చన్ అడిగారమ్మా. 90839 వచ్చేసి ఫస్ట్ 60 minutes, 840 వచ్చేసి అడిషనల్ 30 minutes. సో 90 minutes అన్నారనుకోండి, అప్పుడు మనం 90839, 840 రెండు ఇస్తాం. ఏది 90 minutes అంటే, 70 minutes అంటే 60 ఇచ్చేసి ఇవి 70. 70 minutes.
ఈ కోడిగా సో ఏం లేదమ్మా, సింపుల్. 60 minutes ని ఆఫ్ చేస్తే ఎంత? ఒకటి 30. సో 70 అంటే ఏంది? 60కి దగ్గరలోనే ఉంది కదా. సో 839 ఒకటే వేయాలి. 60ని ఆఫ్ కాదు, 30ని ఆఫ్. కింద ఎడిషనల్ కోడ్కి 30 minutes ఉంది కదా, దాన్ని ఆఫ్ చేస్తే. అందుకనే బిహైండ్ ద ఫస్ట్ 74 minutes అంటున్నాడు. అంటే ఏంది? 74 minutes వరకు 839 ఒకటే ఇవ్వాలి. 75, 76 అన్నాడు అనుకోండి, అప్పుడు 839, 840 రెండు ఇవ్వచ్చు. అంటే 70 లోపల వస్తే ఇది ఒకటి సార్ 74 లో 74 లో వస్తే ఒకటి సార్ ఒక్కటే కోడ్, దానికన్నా బియాండ్ వస్తే రెండు కోర్సు రెండు కోడ్స్ ఇవ్వాలి. అంటే ఏంటంటే ఎడిషనల్ కోడ్ 30 minutes కదా, దాన్ని ఆఫ్ చేసుకుంటే 15 కదా. సో 75 లోపు 74 అన్నాడు అనుకోండి, 839 ఒకటి. 76 అన్నాడు అనుకోండి, అప్పుడు అటు 30కి దగ్గరలో ఉన్నట్టు కాబట్టి 839, 840 రెండు ఇవ్వాలి. సో 839, 840. ఇంక ఇవన్నీ అవసరం లేదమ్మా. సో డైరెక్ట్ గా నెక్స్ట్ వచ్చేసి హీమోడయాలసిస్. హీమోడయాలసిస్ నుంచి చాలా సార్లు క్వశ్చన్ ఇచ్చారు. ఎక్కడి నుంచి ఇచ్చారంటే 90935, 937 చూడండి. సింగిల్ ఎవాల్యూషన్, రిపీటెడ్ ఎవాల్యూషన్ ఉంటుంది. 935 సింగిల్, 937 రిపీటెడ్. ఏందది? మామూలు హీమోడయాలసిస్ కి. అదర్ దాన్ హీమోడయాలసిస్ ఉంటది ఇంకోటి, 90940, 947 సింగిల్, రిపీటెడ్. అది కాదనుకుంటా, ఒక్క నిమిషం. ఇక్కడ 90945, 947. 945 వచ్చేసి సింగిల్ ఎవాల్యూషన్ ఉంటుంది. 947 రిపీటెడ్ ఎవాల్యూషన్ ఉంటుంది. ఏంది? అదర్ దాన్ హిమోడయాలసిస్ ఇది, ఓన్లీ డయాలసిస్. హిమోడయాలసిస్ అంటే బ్లడ్ ఫిల్టరేషన్ కదా. ఇంకా హీమోడయాలసిస్ కాకుండా వేరే ఏదైనా పెరిటోనియల్ డయాలసిస్ కానీ వేరే వేరే ఇక్కడే ఇస్తాడు. ఎగ్జాంపుల్ పెరిటోనియల్ డయాలసిస్, హిమోఫిల్ట్రేషన్, అదర్ కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీస్, వాటికైతే ఈ రెండు కోర్సు సింగిల్, రిపీటెడ్. తర్వాత వచ్చేసి ఈఎస్ఆర్డి అమ్మ. ఈఎస్ఆర్డి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. సో ఈఎస్ఆర్డి నుంచి కన్ఫర్మ్ గా క్వశ్చన్ ఇస్తాడు, డామ్ షూర్. ఓకే, ఈఎస్ఆర్డిలో కనుక మనం చూస్తే, సో ఫస్ట్ 90951, 952, 953, 954. 951 ఏంటి? 2 years కి. ఇవన్నీ హాస్పిటల్ కోర్సు. హాస్పిటల్లో డయాలసిస్ కనుక చేశారనుకోండి, ఈ కోర్స్ ఇవ్వాలి. ఎన్ని ఫేస్ టు ఫేస్ విజిట్? 4 or more ఫేస్ టు ఫేస్ విజిట్. 4 or more ఫేస్ టు ఫేస్ విజిట్స్. అదే 90952 2 years 2 to 3 ఫేస్ విజిట్స్. 953 2 years 1 to ఫేస్ విజిట్స్.
954 వచ్చేసి 2 to 11 years 4 phase visits. 955 2 to 3. 956 1 phase. 957 12 to 19 years 4 phase visits. 958 2 to 3. 959 1 phase. 960 20 years 4 phase visits. 961 2 to 3. 962 1 phase. ఇదంతా ఏంటి? హాస్పిటల్ కోర్స్. హాస్పిటల్లో డయాలసిస్ జరిగినప్పుడు చేసే కోర్స్. 90963 వచ్చేసి హోమ్ దగ్గర డయాలసిస్. హోమ్ డయాలసిస్ అని ఉంటుంది. హోమ్ డయాలసిస్ 2 years. 964 2 to 11. 965 12 to 19. 966 20 years. తర్వాత 967 చూడండి, హోమ్ అండ్ హాస్పిటల్. అంటే ఎట్లా అంటే లైక్ మంత్లో ఎన్నిసార్లు చేశారు, అది హోమ్ హాస్పిటల్ అని కాదు, మంత్లో 5 సార్లు డయాలసిస్ చేశారమ్మా. సపోజ్ మంత్ మొత్తం చేయాలి, అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏదో ఒక పని ఉండడం వల్ల కానీ సో 5 రోజుల్లో డయాలసిస్ చేశారనుకోండి 2 years పేషెంట్కి 90967 ఇంటూ 5 days అని ఇంటూ 5 వేస్తాం. అదే 2 to 11 yearsకి ఒక 10 days చేశారనుకోండి 968 ఇంటూ 10 వేస్తాం. సో ఈ డే కోర్స్ అనమాట. మంత్లో ఎన్ని రోజులు డయాలసిస్ చేశారో అన్ని రోజులకి ఈ కోర్స్ అనేది డైరెక్ట్గా ఇవ్వాలి మనం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాలా పైన చాలా క్లియర్ గా రాస్తాడు. ఇక్కడ ఈఎస్ఆర్డి సర్వీసెస్ అని చెప్పి రాస్తాడు. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అని ఉంది కదా, దాని కింద 90951 962 ఆర్ రిపోర్టెడ్ వన్స్ పర్ మంత్ టు డిస్టింగ్విష్ ఏ స్పెసిఫిక్ సర్వీసెస్ రిలేటెడ్ టు ద పేషెంట్ ఈఎస్ఆర్డి పెర్ఫార్మ్డ్ ఇన్ అన్ అవుట్ పేషెంట్ సెట్టింగ్. ఓకేనా, అవుట్ పేషెంట్ సెట్టింగ్ లో చేసేవి ఇవన్నీ, డయాలసిస్ చేసేవి. సో ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీకు అర్థం అవుతాయి. సో ప్రాక్టీస్ చేస్తారు కదా, దెన్ యూ విల్ గెట్ ద క్లారిటీ. తర్వాత ఇక్కడ 91020 ఉంది చూడండి, 91020 91022. ఇక్కడ ఈసోఫేగస్ మొటిలిటీ స్టడీ, గ్యాస్ట్రిక్ మొటిలిటీ స్టడీ, డియోడినల్ మొటిలిటీ స్టడీస్ ఇట్లా కొన్నిసార్లు అడిగారు, బట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత 91037 కూడా చూడండి, ఈసోఫేజల్ ఫంక్షన్ టెస్ట్ తో పాటు ఇది గ్యాస్ట్రో ఈసోఫేజల్ రిఫ్లెక్స్ టెస్ట్ విత్ నాజల్ క్యాథెటర్, ఇంట్రాలూమినల్ ఇంపెండెన్స్ ఎలక్ట్రోడ్ ప్లేస్మెంట్, రికార్డ్ ఎనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. సో ఈసోఫేజల్ ఫంక్షన్ టెస్ట్ తో పాటు రిఫ్లెక్స్ టెస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆప్థమాలజీకి రండి. ఆప్థమాలజీలో న్యూ పేషెంట్, ఎస్టాబ్లిష్డ్ పేషెంట్ అని. న్యూ అంటే ఏంది, ఎస్టాబ్లిష్డ్ అంటే న్యూ పేషెంట్ అంటే పేషెంట్ ఫస్ట్ టైం హాస్పిటల్కి వచ్చినప్పుడు న్యూ అవుతాడమ్మా. ఏదైతే పేషెంట్ ఈరోజు హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ 3 years లోపు ఎప్పుడు వచ్చినా ఎస్టాబ్లిష్డ్ అవుతాడు. ఓన్లీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం న్యూ అవుతాడు. దాంట్లో చెక్ చేసుకోవాలి. న్యూ పేషెంట్ లో ఇంటర్మీడియట్ అయితే 92002, కాంప్రిహెన్సివ్ అయితే 92004. ఎస్టాబ్లిష్డ్ లో ఇంటర్మీడియట్ అయితే 92012, కాంప్రిహెన్సివ్ అయితే 92012. మనకి ఇంటర్మీడియట్ కాంప్రిహెన్సివ్ అని మనకి ఎలా అర్థం అయితే, సో ఇక్కడ పైన పారాగ్రాఫ్ ఉంది, ఇంటర్మీడియట్ కి ఏమేం కావాలి. Describe an evaluation of pre-existing condition complicated with new diagnostic management problem, not necessarily relating to the primary diagnosis, including the history, general medical observation, external ocular and adrenal examination, head and neck cell examination, and other diagnostic processes such as indicated may include use of mydriasis for ophthalmoscopy. ఇలా చెప్పినప్పుడు దాన్ని మనం ఇంటర్మీడియట్ గా కన్సిడరేషన్ చేస్తాం. కాంప్రిహెన్సివ్ ఇస్ నథింగ్ బట్ include history, general medical observation, external and ophthalmoscopic examination, gross and visual fields. Visual field, basic sensory motors examination. It often includes an indicated biomicroscopic examination, cycloplegia, mydriasis, tonometry. ఇవన్నీ ఉన్నప్పుడు మన కాంప్రిహెన్సివ్గా వెళ్తాం. సో చాలా సింపుల్ అమ్మా, మీరు చదివితే క్వశ్చన్ చదివినప్పుడే అర్థమైంది. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి న్యూ పేషెంటా, ఎస్టాబ్లిష్డ్ పేషెంటా, దాన్ని బట్టి అది ఇంటర్మీడియటా, కాంప్రిహెన్సివ్ మనం ఈజీగా డిసైడ్ చేయొచ్చు. బట్ న్యూ పేషెంట్ గురించి అడిగినా ఈ 4 కోడ్లు ఆప్షన్ గా ఉంటాయి.
ఎస్టాబ్లిష్డ్ గురించి అడిగినా ఈ 4 కూడా ఆప్షన్లో ఉంటాయి. మనం ఫస్ట్ న్యూ అండ్ ఎస్టాబ్లిష్డ్ కనుక డిసైడ్ చేస్తే అది ఇంటర్మీడియట్ కాంప్రహెన్సివ్ అని ఈజీగా డిసైడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి లెన్స్ సర్వీసెస్ ఉంటాయి, కాంటాక్ట్ లెన్స్ సర్వీసెస్. దీనిలో 92310, 311, 312 3 కోడ్లు ఇంపార్టెంట్ అమ్మా. 92310లో ఏమో బోత్ ద ఐస్ కి ఎక్సెప్ట్ అఫెక్టియా, 2 ఐస్ కి ఆ కోడ్. 92311 వచ్చేసి ఒక ఐకే, ఓన్లీ అపేకియా పేషెంట్ కి. 92312 బోత్ ద ఐస్ అపేకియా పేషెంట్ కి. ఇప్పుడు సింగిల్ ఐ అపేకియా పేషెంట్ అని చెప్తే 311, బోత్ ద ఐస్ ఎపేకియా పేషెంట్ అని చెప్తే 312. మరి వితౌట్ ఎఫేకియా బోత్ ద ఐస్ చెప్తే 92310. బట్ కానీ సింగిల్ ఐ ఎక్సెప్ట్ అపేకియా అంటే ఏమి ఇవ్వాలి? సో 92310నే ఇచ్చి 52 మాడిఫైర్ ఇవ్వాలి. 52 మాడిఫైర్ ఏంటంటే రెడ్యూస్డ్ సర్వీస్. యాక్చువల్గా ఆ కోడ్ అనేది 2 ఐస్కి ఆ కోడ్, బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఐకే చేశాడు కాబట్టి 52 మాడిఫైర్ ఇవ్వడం వల్ల పేమెంట్ అనేది తగ్గించి పే చేస్తారు. ఓకేనా? 92310 విత్ 52 మాడిఫైర్. 52 మాడిఫైర్ ఇస్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ సర్వీస్ అని చెప్పి రాసుకోండి. 52 మాడిఫైర్ ఇస్ నథింగ్ బట్ రెడ్యూస్డ్ సర్వీసెస్. రెడ్యూస్డ్ సర్వీస్ అని చెప్పి రాసుకుంటే సరిపోయింది. ఇంక ఇవన్నీ డైరెక్ట్ గానే ఉంటాయమ్మా. సో ట్రిక్స్ అలాంటివి ఏమి ఉండవు. ఈ ఆడియోలాజికల్ ఫంక్షన్ టెస్ట్ కానీ ఇవన్నీ డైరెక్ట్ గానే ఉంటాయి. కాబట్టి ఈ ఆడియోలాజికల్ ఫంక్షన్ టెస్ట్ కి అన్నిటికీ 52 మాడిఫైర్ ఇస్తాం. అక్కడ పారాగ్రాఫ్ లో ఉంది చూడండి, ఆల్ సర్వీసెస్ ఇంక్లూడ్ టెస్టింగ్ బోత్ ద ఇయర్స్. యూజ్ మాడిఫైర్ 52 ఇఫ్ టెస్ట్ ఈస్ అప్లైడ్ 1 year ఇన్స్టెడ్ ఆఫ్ 2 years. యాక్చువల్గా ఇక్కడ టింపానోమెట్రీ కానీ, ఈ స్క్రీనింగ్ టెస్ట్ కానీ, లేకపోతే స్పీచ్ ఆడియోమెట్రీ టెస్ట్ కానీ, ఇవన్నీ బోత్ ఇయర్స్ కి ఇచ్చే కోడ్స్. సపోజ్ ఈ టింపానోమెట్రీ ఓన్లీ 1 year కి చేశారు అని చెప్తే అప్పుడు 92550కి 52 మాడిఫైర్ అని అంటున్నాడు. సర్వీస్ అనేది రెడ్యూస్ చేయబడింది కాబట్టి. ఇవేం అవసరం లేదు. సో ఇది చూడండి ఒకసారి. 92920 యాంజియోప్లాస్టీ అంటున్నాడు. 94 ఎథిరెక్టమీ అంటున్నాడు. ఓకే, 98 స్టెంట్ గురించి మాట్లాడుతున్నాడు. స్టెంట్ 933 ఎథిరెక్టమీ ప్లస్ స్టెంట్. 937 వచ్చేసి సిఏబిజి, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్. సో ఇక్కడ ఒక ఆర్డర్ ఉంటుందమ్మా, ఆర్డర్ లోనే మనం కోర్స్ చేయాలి. ఆర్డర్ ఏంటో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. సో మనకేమేమి ఉంది,
యాంజియోప్లాస్టీ ఉంది, ఎథిరెక్టమీ ఉంది, స్టెంట్ ఉంది, ఎథిరెక్టమీ స్టెంట్ ఉంది, సిఏబిజీ ఉంది. సో ఇక్కడ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి దీన్ని పీసీఐ ప్రొసీజర్ అంటారు. పీసీఐ ప్రొసీజర్స్ అంటారు అవన్నీ. సో ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి సిఏబిజీ ఇవ్వాలి. సిఏబిజీ ఇవ్వాలి అంటే ఏంది? సిఏబిజీ కోడ్ ఎంత? 937. ఎస్. తర్వాత స్టెంట్ ప్లస్ ఎథిరెక్టమీ ఎంత కోడ్? 92933. తర్వాత ఎథిరెక్టమీ 924. తర్వాత స్టెంట్ 928. తర్వాత యాంజియోప్లాస్టీ 920. ఇది ఆర్డర్. మీకు వాడు గజిబిజికి ఇస్తాడు. సో వీటిని ఆర్డర్లో పెట్టాలి మనం. ఫస్ట్ సిఏబిజీ, తర్వాత ఎథిరెక్టమీ స్టెంట్, తర్వాత ఎథిరెక్టమీ, తర్వాత స్టెంట్, యాంజియోప్లాస్టీ. దిస్ ఈజ్ అన్ ఆర్డర్. సో కొన్నిసార్లు అక్కడ నుంచి క్వశ్చన్ అనేది వచ్చేస్తాడమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఒక టేబుల్ ఉంటుంది, అక్కడికి వచ్చేయండి డైరెక్ట్. ఇక్కడ చాలా సింపుల్ అమ్మా. క్వశ్చన్ ఎలా అడుగుతాడో చెప్తాను. ఇక్కడ ఆర్హెచ్సి ఉంది. ఆర్హెచ్సి అంటే రైట్ హార్ట్ కెథటరైజేషన్, ఎల్హెచ్సి అంటే లెఫ్ట్ హార్ట్ కెథటరైజేషన్, కరోనరీ ఆర్టరీ రిప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్ట్. ఇప్పుడు మనకు ఏమంటాడంటే ఆర్హెచ్సి అంటాడు, రైట్ హార్ట్ కెథటరైజేషన్ అంటాడు. సో రైట్ హార్ట్ కెథటరైజేషన్ ఎదురు ఏ కోడ్ ఉంది? 93451 ఉంది, అది ఇచ్చేయాలి. సో ఎల్హెచ్సి ఉంది, లెఫ్ట్ హార్ట్ కెథటరైజేషన్ ఎదురు ఏ కోడ్ ఉంది? 345. ఎస్, కరెక్ట్. అదే ఆర్హెచ్సి ఎల్హెచ్సి అన్నాడు అనుకోండి, అప్పుడు 453. ఎస్. ఇప్పుడు ఆర్హెచ్సి ఎల్హెచ్సి కరోనరీ ఆర్టరీ రిప్లేస్మెంట్, బైపాస్ గ్రాఫ్ 4 చెప్పాడు. అప్పుడు 4 టిక్కులు ఏడున్నాయి చూడండి. 93461. సో ఇలా ఇవ్వాలి, ఓకేనా? సో ఒక క్వశ్చన్ అనేది వస్తుంది, ఓకే. ఇవన్నీ అవసరం లేదమ్మా. కాబట్టి కొంచెం పెద్ద చాప్టర్ ఇది. సో మెయిన్ ఎక్కడి నుంచి క్వశ్చన్లు ఇస్తారో అక్కడ చూసుకోండి చాలు, మొత్తం అవసరం లేదు, చాలా పెద్ద చాప్టర్. సో ఇది చూడండి, 93970, 93971. డూప్లెక్స్ క్యాన్ ఎక్స్ట్రిమిటీ వెయిన్స్ ఇంక్లూడింగ్ ద రెస్పాన్సెస్ టు కంప్రెన్షన్ అండ్ అదర్ మాన్యువల్స్ కంప్లీట్ బైలేటరల్ స్టడీయా, యూనిలేటరల్ ఆర్ లిమిటెడ్ స్టడీయా అని చెప్పి ఉంటది. ఓకే, ఇక్కడ నుంచి క్వశ్చన్లు అడుగుతారు. సో కింద ఇచ్చాడు, డు నాట్ రిపోర్ట్ 9370, 9371 ఇన్ కన్జుగేషన్ విత్ వాటితో పోల్చొద్దు అంటున్నాడు. తర్వాత విజువల్ అండ్ పెనల్ వాస్కులర్ స్టడీ కూడా ఇంపార్టెంట్.
Duplex can arterial inflow and venous outflow of the abdominal pelvis, scrotal contents and retropectoral organ. Complete study or limited study? ఈ క్వశ్చన్స్ చేసినప్పుడే అర్థం అవుతాయి ఎన్ని అవుతాయి. ఇక్కడ కూడా ఉంది 93984986. సో ఈ కంప్లీట్ అండ్ లిమిటెడ్ స్టడీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా, ఇక్కడిక్కడే ఉంటాయి అన్ని. ఓకేనా? తర్వాత ఎలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యూనాలజీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది. 95115 చూడండి. ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫర్ ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ నాట్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్. ఇక్కడ ఒకటే అమ్మా, ఇంక్లూడింగ్ ప్రొవిజనా నాట్ ఇంక్లూడింగ్ ప్రొవిజనా అనేది ఇంపార్టెంట్. 95120లో ఇంక్లూడింగ్ ప్రొవిజన్ ఉంటుంది చూడండి. అది 1 ఇంజెక్షన్ 2 ఆర్ మోర్ ఇంజెక్షన్. 95115లో నాట్ ఇంక్లూడింగ్ ప్రొవిజన్ 1 అయితే 95115, 95117 అయితే 2 ఆర్ మోర్. 95120లో ఇంక్లూడింగ్ ప్రొవిజన్ సింగిల్ ఇంజెక్షన్ అయితే 120, 2 అయితే 125, 130 అయితే సింగిల్ స్ట్రింగింగ్ ఇన్సెక్టిన్, 2 స్ట్రింగింగ్ అయితే 131, 132 వచ్చేసి 3 స్ట్రింగింగ్, 133 వచ్చేసి 4 స్ట్రింగింగ్, 134 వచ్చేసి 5 స్ట్రింగింగ్. తర్వాత 95144 వచ్చేసి ప్రొఫెషనల్ సర్వీస్ ఫర్ సూపర్విజన్ అండ్ ప్రిపరేషన్ అండ్ ప్రొవిజన్ ఆఫ్ యాంటీజెన్ ఫర్ ఎలర్జీ అండ్ ఇమ్యూనోథెరపీ, సింగిల్ డోస్ వైల్స్ అండ్ నెంబర్ ఆఫ్ వైల్స్. సో చెప్తాడు 4 వైల్స్ అంటాడు, అప్పుడు 95144 ఇంటూ 4 వేయాలి. 95145లో స్టింగింగ్ ఇన్సెక్ట్ వినమ్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇందాకేమో డోసెస్ ఇంజెక్షన్స్ గురించి, ఇదేమో ఇన్సెక్ట్ వినం గురించి. దాంట్లో స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ డోసెస్ అంటున్నాడు. సో 4 డోసెస్ ఇస్తే ఇంటూ 4, 5 డోసెస్ ఇస్తే ఇంటూ 5 ఇవ్వాలి. సో ఈ ఏరియాలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఈ ఎండోక్రైనాలజీ అవసరం లేదమ్మా. ఈజీ కూడా అవసరం లేదు. ఒకవేళ ఏమైనా వచ్చినా డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది, లేదా ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో ఫాలో అయిపోండి. ఇలా టేబుల్ ఉంటుంది, లాంగ్ టర్మ్ ఈజీ మానిటరింగ్ టేబుల్ అని. సో ఎన్ని మినిట్స్ చేశారు, లెస్ దాన్ 120 మినిట్స్, అలా 2 to 12 hours ఇట్లా ఉంటాయి. చెక్ చేసుకొని విత్ రిపోర్ట్ ఈజ్ 24 hours, లేకపోతే విత్ రిపోర్ట్ ఎట్ కన్క్లూజన్ ఎట్ ఎంటర్ రికార్డింగ్ పీరియడా, సో అన్మానిటరా, ఇంటర్మీడియట్, కంటిన్యూస్ చెక్ చేసుకొని ఎన్ని అవర్స్ దాని ఎదురే కోడ్స్ ఉంటాయి, ఆ కోడే ఆప్షన్ లో ఉంటుంది, అది ఇచ్చేయండి. టేబుల్ ఫాలో అయిపోండి. ఒకవేళ ఈజీ నుంచి కనుక ఏదైనా క్వశ్చన్ వస్తే డైరెక్ట్ గా ఉంటుంది. ఏం అవసరం లేదమ్మా, డైరెక్ట్ గా 96360 అని చెప్పి కోడ్ ఉంటుంది. హైడ్రేషన్, హైడ్రేషన్ అంటే సెలైన్ ఎక్కాడు. 96360 361 అని వేయడం. 96203. 96360 96360 ఈ రెండు హైలైట్ చేసుకున్నామ్మా. అంటే ఐవి ఇన్ఫ్యూజన్. ఐవి ఇన్ఫ్యూజన్ అంటే లైక్ ఇంజెక్షన్ ఇది ఇచ్చి సెలైన్ ఎక్కిస్తారు కదా, అది హైడ్రేషన్ అంటే. ప్రతి క్వశ్చన్ పేపర్ లో హైడ్రేషన్ నుంచి క్వశ్చన్ ఉండిద్దమ్మా. సో ఏంటంటే 90 మినిట్స్ వరకు 96360 ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 31 మినిట్స్ 1 అవర్ అన్నాడమ్మా. మినిమం ఈ సెలైన్ ఎక్కించడానికి 31 మినిట్స్ మినిమం ఉండాలి. ఎలా పెట్టినా సరే ఒక సెలైన్ 31 మినిట్స్ ఎక్కిద్ది అనమాట. అది ప్రాపర్గా వెళ్ళినట్టు హైడ్రేషన్. ఓకే, సో 1 అవర్ 30 మినిట్స్ అన్నాడు అనుకోండి, 1 అవర్కి 96360 ఇస్తా. ఇంకా 30 మినిట్స్ దాటాలి కదా, 31 ఉండాలి కదా, 30 ఉంది కాబట్టి సో 96360 ఇవ్వాలి. అదే 1 అవర్ 31 మినిట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు 96360 96361 రెండు ఇవ్వాలి.
ఒకటే గుర్తు పెట్టుకోండి అమ్మా, ఎగ్జామ్ లో మీకు 90 minutes లోపే ఇస్తాడు. 96360 మీ ఆన్సర్. 90 minutes దాటితే 91, 92 ఇట్లా చెప్తే అప్పుడు 360, 361 ఇవ్వండి చాలు. సేమ్ అలాగే ఇన్ఫ్యూజన్, ఇందాకేమో హైడ్రేషన్, ఇదేమో ఇన్ఫ్యూజన్, తర్వాత పుష్ ఉంటుంది. ఇది మినిమం 16 minutes ఉండాలి. సేమ్ ఒక 2 hours చెప్పాడు అనుకోండి ఇన్ఫ్యూజన్, 365, 366. సేమ్ పుష్ కూడా ఉంటుంది, 374, 375. ఫస్ట్ డ్రగ్ కి ఇది 375 అడిషనల్ డ్రగ్ కి. సో హైడ్రేషన్ నుంచి వస్తుంది అమ్మా క్వశ్చన్, ఓకేనా, చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి డైరెక్ట్ గా ఇంకో 3 క్వశ్చన్లు ఉంటాయి, అయిపోతే ఇంకా అయిపోతుంది. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ వస్తుందమ్మా. ఆస్టియోపతిక్ కీరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ అంటే చూడండి, ఆస్టియోపతిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్, కీరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ 98925. కన్ఫామ్ ఒక క్వశ్చన్ వస్తుంది, 925, 926, 927, 928, 929 అంటే ఎన్ని బాడీ రీజియన్స్ కి చేశారని. తర్వాత కీరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్ కూడా అంతే, 1 to 2 రీజియన్స్, స్పైనల్ 3 to 4, 9, 4 to స్పైనల్ 5 రీజియన్స్. ఎక్స్ట్రా స్పైనల్ అంటే అదర్ దాన్ స్పైనల్ అని చెప్పి రాసుకోండి. ఎక్స్ట్రా స్పైనల్ ఈజ్ నథింగ్ బట్ అదర్ దాన్ స్పైనల్. చాలా మంది ఏం చేస్తున్నారంటే సర్వైకల్, థొరాసిక్, లంబార్, శాక్రల్ చేశారని చెప్తే 98941 ఇస్తాం. ఎడిషనల్ సర్వైకల్ ఇస్ డన్ అని చెప్పినప్పుడు చాలా మంది 98943 ఇస్తున్నారు. సో అది ఇవ్వకూడదు. 98943 ఇస్ నథింగ్ బట్ అదర్ దాన్ స్పైనల్, హ్యాండ్ కో లెగ్ కో అట్లా చేసినప్పుడు అప్పుడు ఎక్స్ట్రా స్పైనల్ ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రా స్పైనల్ ఈజ్ నథింగ్ బట్ అదర్ దాన్ స్పైనల్. నెక్స్ట్ డైరెక్ట్ గా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మోడరేట్ సెడేషన్ నుంచి. ప్రతి క్వశ్చన్ పేపర్ లో మోడరేట్ సెడేషన్ నుంచి క్వశ్చన్ ఉంటుంది. మోడరేట్ సెడేషన్ ఒక టేబుల్ ఉంది చూడండి. సో ఇక్కడ 2 కాలమ్స్ ఉన్నాయి, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం. ఫస్ట్ కాలం ఏంటంటే ఎవరైతే మోడరేట్ సెడేషన్ ఇస్తున్నారో వాళ్ళే సర్జరీ కూడా చేస్తుంటారు. ఎవరైతే సర్జరీ చేస్తారో అంటే సర్జరీ ఒకళ్ళు, మోడరేట్ సెడేషన్ ఇంకొకళ్ళు, అది ఫస్ట్ కాలం. సెకండ్ కాలం ఏంటంటే ఎవరైతే సర్జరీ చేస్తున్నారో వాళ్ళే మోడరేట్ సెడేషన్ ఇస్తాం. ఫస్ట్ కాలం వచ్చేసి డిఫరెంట్ పీపుల్స్, 1 person ఈజ్ డూయింగ్ సర్జరీ, 1 person ఈజ్ డూయింగ్ ద మోడరేట్ సెడేషన్. సెకండ్ కాలం ఏంటంటే ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్ ద సర్జన్ హీ ఈజ్ ఓన్లీ గివింగ్ ద మోడరేట్ సెడేషన్. సో ఇప్పుడు ఇక్కడ ఎలా అడుగుతారంటే ఏజ్ ఇస్తాడు, టైం ఇస్తాడు, సర్జరీ ఎవరు చేస్తున్నారు, మోడరేట్ సెడేషన్ ఎవరు చేస్తున్నారో ఇస్తాడు. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సర్జరీ ఒకళ్ళు చేస్తున్నారు, మోడరేట్ సెడేషన్ ఇంకొకళ్ళు చేస్తున్నారు, 45 minutes, ఏజ్ 7 years. 45 minutes, ఏజ్ 7 years. 38 to 52 minutes ఉంది చూడండి, 5 years ఆర్ ఓల్డర్. సో 99152, 153 into 2 ఉంది కదా, అది ఇవ్వాలి. సేమ్ అదే సేమ్ పర్సన్ ఈజ్ డూయింగ్ మోడరేట్ సెడేషన్ అన్నాను అనుకోండి, 99156, 157. సేమ్ ఇది ఎక్కడైతే అక్కడ ఏదైతే ఆన్సర్ ఉండిద్దో అదే మీకు ఆప్షన్ లో ఉంటుంది, అదే మీ ఆన్సర్. ఓకేనా, ఇంకేం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకింతే మెడిసిన్ చాప్టర్. సో ఏమేమి చదువుకున్నాం ఇక్కడ రాస్తాను. వ్యాక్సిన్స్ గురించి
సో ఫస్ట్ వ్యాక్సిన్స్, ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ నుంచి. తర్వాత సైకోథెరపీ, తర్వాత డయాలసిస్, తర్వాత ఈసీఐ ప్రొసీజర్స్, తర్వాత ఆప్థమాలజీ, లారెంజికల్ ఆడియో ఫంక్షన్ టెస్ట్, తర్వాత ఇమ్యూనోథెరపీ, ఎలర్జన్ ఇమ్యూనోథెరపీ, మోడరేట్ సెడేషన్, ఓఎంటీ, ఆస్ట్రోపతిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్, కిరోప్రాక్టిక్ మ్యానిపులేటివ్ ట్రీట్మెంట్. ఇంకా ఏంటది, అదే ఆర్టరీల్ ఇన్ఫ్లో అవుట్ఫ్లో అని ఉంది కదా, ఇన్ఫ్లో అవుట్ఫ్లో రిలేటెడ్ ఎక్స్ట్రీమిటీ స్టడీ అంటారు అది. ఇంకేంటది, ఈజీ, ఈజీ, తర్వాత ఆర్హెచ్సి ఎల్హెచ్సి, రైట్ హార్ట్ కెథటరైజేషన్ ఎల్హెచ్సి నుంచి ఒక క్వశ్చన్. సో ఇవి వస్తాయి మెడిసిన్ చాప్టర్ లో. సో మీకు కోడింగ్ టిప్స్ అని క్వశ్చన్స్ షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. టుమారో వచ్చేసి ఈఎన్ఎం చెప్తా, ఎవల్యూషన్ మేనేజ్మెంట్. ఇది అయిపోయిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో కోడింగ్ టిప్స్, ఈ రికార్డెడ్ క్వశ్చన్స్ కూడా షేర్ చేస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇంకేమైనా ఉంటే టుమారో చూద్దాం. ఓకే, ఎప్పటికప్పుడు చేయండి అమ్మా, ప్రాక్టీస్ చేయండి. అయిపోతే సెప్టెంబర్లో మీరు ఓకే అంటే ఎగ్జామ్ రాద్దురు. ఓకే, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడదాం. ఓకే, ముందైతే ఈ సిపిటి మీద గట్టి ఫోకస్ చేయండి. సిపిటినే బాగా చదవాలి, 74 క్వశ్చన్స్ వస్తాయి. సరే అమ్మా, ఓకే, బాయ్, థ్యాంక్ యూ.